యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన ఎన్నో సువార్త ప్రయాణాలు చేశాడు. చేస్తున్న ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా సమాజ మందిరాల్లో బోధించడం ఆయనకు అలవాటు. సమాజ మందిరాల్లో బోధిస్తూ రాజ్య సువార్త ప్రకటిస్తూ ఎవరికైనా ఆరోగ్యాలు బాగోకపోతే వారి దగ్గరికి వెళ్ళి వారిని స్వస్థపరచడం, బాధల్లో ఉన్న వారిని ఓదార్చడం, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు సమస్త పట్టణంలో యందు గ్రామంలో యందును సంచారం చేశాను. ఇది యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య. ఆయన ఈ లోకంలో ఏం చేశాడు అని అంటే ఈ రెండు మాటల్లో కనబడుతుంది. ఒకటి, వాక్యాన్ని బోధించేవాడు. రెండు, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారందరి జీవితాల్లో ఈయన కలుగజేసుకునేవాడు. ప్రతి శ్రమలో ప్రతి బాధలో ఈయన పాలు పంపులు ఉండి వారికి సహాయకుడిగా ఈయన పరిచర్యను కొనసాగించేవాడు. అంటే ఈయన జీవితంలో మనకు కనబడేది వాక్య బోధనే కాదు, ఆ బోధించే వాక్యానికి తగ్గట్టుగా మనుషుల జీవితాల్లో కలుగజేసుకుని వారికి సహాయకుడిగా, వారికి స్నేహితుడిగా, వారికి ఉపశమనం కలిగించే వ్యక్తిగా వారి జీవితాల్లోనికి వెళ్ళేవాడు ఈయన. అయితే ఈయన పరిచర్య ఇలా కొనసాగుతున్నప్పుడు ఈయన కొంతమందిని స్వస్థపరుస్తూనే, కొన్ని ఇబ్బందులు పాలైపోయిన వారికి ఓదార్పునిస్తూనే, ప్రతి విధమైన వ్యాధిలో ఈయన కలుగజేసుకుని వారికి స్వస్థతనిస్తూనే, ఆరోగ్యాన్ని ఇస్తూనే ఈయన ఏం చేసేవాడు అని అంటే ఆ 36వ వచనం చెబుతుంది, ఆయన సమూహములను చూచేవాడు. సమూహములంటే ఎక్కడైతే పబ్లిక్ ఉన్నారో, ఎక్కడైతే మనుషులు గుమ్ముగూడి తిరుగుతున్నారో వారందరినీ చూస్తూ ఆయన అబ్జర్వ్ చేసేవాడు. చూసి అనగానే ఏదో చూస్తూ వెళ్ళిపోయాడని కాదు. అంటే ఈరోజు మనం చూస్తున్నట్టుగా అలా చూసి అక్కడ ఏదో జరుగుతుందని వెళ్ళిపోయే వ్యక్తి కాదు ప్రభు. లేదా ఏదో ఒక ప్రాంతాలని మనం అప్పుడప్పుడు విజిటింగ్కి వెళ్తుంటాం, ఏదో ఒక మంచి ఏరియాలను చూడడానికి. అవి సముద్రాలు కావచ్చు, కొండలు కావచ్చు, లేదా ఈ జలపాతాలు కావచ్చు, ఏవైనా. కొన్ని ప్రాంతాలను మనం విజిటింగ్ చేసి లేదా చూడడానికి వెళ్ళినట్టు ప్రభు చూడట్లేదు. ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు జనసమూహాన్ని. ఆయన జనసమూహాన్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆయనకు ఒక విషయం స్పష్టంగా అర్థమయ్యి ఆ విషయం కోసం చెబుతున్నాడు. ఏమని? ఆయన సమూహములను చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. ఆయన మనుషులను చూస్తున్నప్పుడు ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ పల్లెటూరుకి వెళ్ళినా, ఆయన ఎక్కడ సంచరిస్తున్నా ఆయనకి మనుషులు కనబడేటప్పుడు వ్యాధుల్ని బాగు చేయడమే ఆయన చూసుకోలేదు, ప్రకటన చేయడమే చూడలేదు. ఆయన మరొక విషయాన్ని మనసును పెట్టి అక్కడ ఉన్న జనసమూహం ఏ విషయంలో వెనకబడి ఉందో అది గుర్తించడం ప్రారంభించాడు. ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడున్న మనుషుల యొక్క అవసరత ఏంటో ఆయన అబ్జర్వ్ చేసేవాడు, చూసేవాడు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన చూసి ఇక్కడ ఏది అవసరమని చూస్తున్న ఆయన ఆ అవసరం ఏంటో చెబుతున్నాడు ఇక్కడ. ఏమని? వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరిపోయారట. కాపర్ లేని గొర్రెలు అంటే అర్థం ఏంటి? గొర్రెలు అంటే గొర్రెలు కాదు, కాపర్ అంటే కాపర్ కాదు. ఈ టెక్స్ట్లో దీని భావం ఏంటి? మనుషుల్ని నడిపించే ఒక సరి అయిన నాయకుడు దేవుని కనుదృష్టికి కనబడలేదు. అదేనా దీని భావం? ఎస్. సరే, ఆయన జనసమూహాలను చూస్తున్నప్పుడు, జనులందరూ కనబడుతున్నప్పుడు వారంతా బాగానే ఉన్నారు, దేహంలో, దేహపరంగా భౌతికంగా బాగానే ఉన్నారు. కానీ ఆ గుంపును చూస్తున్నప్పుడు ఏదో ఒక లోటు ప్రభు కనబడుతుంది. ఆ లోటు ఏంటనంటే వారిని సరిచేసే నాయకుడు, వారిని సరిచేసే సువార్థికుడు, వారిని హెచ్చరించే బోధకుడు, కాపరి, వారిని కాచేవాడు సరి అయిన వారు ఆ సమాజంలో లేరట. ఇప్పుడు చిన్న ప్రశ్న, యేసుక్రీస్తు వారు భూమి మీద పరిచర్య చేస్తున్నప్పుడు ఆ రోజు బోధకులు ఉన్నారా లేరా? పెద్ద ఆలోచించి చెప్పాల్సిన సంగతి ఏం కాదు ఇది. ఉన్నారు కదా? ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఆ రోజు సమాజ మందిరాల్లో బోధించే సమయానికే ఆల్రెడీ సమాజ మందిరంలో బోధించే బోధకులు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ఇంకా పెద్ద పెద్ద సద్దుకైలు సమాజ మందిరాల్లో బోధించడానికి తక్కువ. వాళ్ళని పక్కన పెడదాం కొంతసేపు. సమాజ మందిరాల్లో పెద్దలుగా వ్యవహరించే కొన్ని ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. ఎక్కడ?
సమాజ మందిరాల్లో, సమాజంలో. అయితే ఇంతమంది బోధకులు లేదా ఆ రోజున్న శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని విపులంగా వివరించే కొంతమంది వక్తలున్న ఆ కాలంలోనే ప్రభు అంటున్నాడు, ఆయన జన సమూహాలను చూస్తున్నప్పుడు ఈ జనాల్ని నడిపించే కాపరి లేడంటున్నాడు. మరి ఇంతమంది ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, నడిపించే వక్తలు ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని వివరించే మరికొంతమంది ఉన్నారు, లిఖించేవారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉండగా ప్రభువు అక్కడున్న లోపాన్ని ఎలా గుర్తిస్తున్నాడంటే, జన సమూహాలను చూసి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. అంటే లేరా అంటే లెక్కకి చాలామంది ఉన్నారు, కానీ పనికొచ్చే పనులు లేడు. చూస్తే బోధకులు చాలామంది ఉన్నారు, చూస్తే సువార్థికులు చాలామంది ఉన్నారు, చూస్తే పరిసయ్యులని పెద్దలని భుజాలు ఎగరేసుకుని తిరిగేవారు చాలామంది ఉన్నారు, కానీ కాపరి అనగా ప్రజలను సమన్వయపరిచి ప్రజల యొక్క బ్రతుకులను సరిచేసి ప్రజల యొక్క పాపాన్ని ఖండించేవారు లేరా అంటే ప్రభు దృష్టిలో ప్రభువే చెబుతున్నాడు. చూసిన ఆయన చెబుతున్నాడు ఏమని, కాపరి లేడు. నిజంగానే కాపరి లేడంటే మరలా చెప్తున్నాను, కాపర్లు ఉన్నారు, కానీ ప్రభు అనుకునే కాపరి లేడు. ఈ కాపరి లేమితనం ఆ రోజే కాదు, నేటికి అలానే కొనసాగుతుంది. మీకు డౌట్ రావచ్చు, ఏంటండి ఎక్కడికి వెళ్ళినా చర్చిలు కనబడుతున్నాయి, ఏ మారుమూల ప్రాంతానికి పోయినా మనకు బోర్డులు కనబడుతున్నాయి సంఘాలు పెట్టి. ఈరోజేమో యూట్యూబ్లో స్పీకర్లు కూడా చాలామంది పెరిగిపోయారు, సువార్థికులు పెరిగిపోయారు, బోధకులు పెరిగిపోయారు, పాస్టర్లు పెరిగిపోయారు, ఇలా చాలామంది మన కంటికి కనబడుతున్నారు కదా. లేరని ఎలా చెప్పగలరు అని అంటే, ఉన్నారు, లేరనట్లేదు, కానీ ఎవరు లేరు? ప్రభు కోరుకుంటున్న సేవకులు లేరు, ప్రభు కోరుకునే కాపరి లేడు, ప్రభు కోరుకునే ఎవాంజలిస్ట్ లేడు, ప్రభు కోరుకునే పాస్టర్ బోధకులు లేరు, ప్రభు కోరుకునే పనోళ్ళు లేరు. పనోళ్ళు ఉన్నారు, కానీ ప్రభువుకి నచ్చే పనోళ్ళు లేరు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన మినిస్ట్రీ యొక్క ప్రధానమైన ధ్యేయం ఏంటి అని అంటే, ప్రతి వారం అన్న చెబుతూనే ఉంటారు, ఏంటి, కొంతమంది బోధకుల్ని ఈ మినిస్ట్రీ నుండి సమాజానికి పంపించాలని, మిషనరీలుగా. అదే కదా మన ఉద్దేశం, ప్రభు ఉద్దేశం కూడా అదే, అందుకే మన పేరు కూడా అదే, డిజైర్ ఆఫ్ క్రైస్ట్. అయితే ఇక్కడ నుండి సేవకుల్ని పంపించాలనే ఆశ మంచిదే, అయితే ఆల్రెడీ సేవకులు చాలామంది ఉన్నారు కదా, ఎక్కడి నుండి ఎందుకు అని అంటే, ఉన్నారు, కానీ ప్రభు మనసు ఎరిగే సేవకులు ఉన్నారా అంటే చాలా తక్కువ మంది. ఎవరు లేరని చెప్పట్లేదు, ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది. ఆ రోజు ప్రభు అంటున్నాడు, కోత విస్తారంగా ఉంది, కానీ పనివారు మాత్రం చాలా కొద్దిగా ఉన్నారా. ఈరోజు పనోళ్ళు చాలామంది ఉన్నారు, కానీ పనికొచ్చే పనోళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఏదైనా పని చేయాలనుకోండి, అది ఏ పని అయినా, ఆ పని చేస్తున్నప్పుడు ఆ పనిని ఎలా చేస్తే ఆ పని త్వరగా కంప్లీట్ అవుద్దో, ఆ పని మీద నిపుణత కలిగిన వారు చేసే పని ఒకలా ఉంటుంది, ఏమీ తెలియని వాళ్ళు చేసే పని ఒకలా ఉంటుంది, అవునా? అది ఏదైనా, మెసేజ్ చెప్పడమైనా, ఇల్లు కట్టడమైనా, లేదా బయట బస్తాల మోతైనా, ఏదైనా పని తెలిసిన వాడు చేసే పని ఒకలా ఉంటుంది, పని తెలియని వాడు చేసే పని మరోలా ఉంటుంది. అంతెందుకు, ప్రభు చెప్పిన ఎగ్జాంపులే, కోత కొరకు మాట్లాడారు. కొడవలు పట్టుకోవడం అందరికీ వచ్చు, అందరూ కోస్తారు, కానీ రోజు అలవాటు ఉన్నవాడు లేదా నిపుణత కలిగిన వాడు, నాణ్యత కలిగిన వాడు కోసే విధానం వేరుగా ఉంటుంది. ఏమీ చేతగానోడు, కనీసం ఒళ్ళొంచి పని చేయనోడు కొడవలు పట్టుకునే విధానంలోనే చెప్పవచ్చు, ఆ అబ్బాయి ఎంత పనోడు, అవునా? ఇది మీకు అర్థమైతే సేమ్ ప్రభు కూడా అదే అంటున్నాడు, పనోళ్ళు చాలామంది ఉన్నారు, కానీ పనికొచ్చే పనోళ్ళు లేరు. కాపర్లను చెప్పుకునే కాపలాదారులు ఉన్నారు, కానీ సంఘాన్ని కాచే కాపలావారు లేరు. ఈరోజు కూడా బోధకులని ట్యాగ్ వేసుకున్నవారు చాలామంది ఉన్నారు, రెవరెండ్లను రాసుకున్నారు, ఎవరిని కించపరచడానికి కాదు, ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. రెవరెండ్లను రాసుకునేవారు ఉన్నారు, ఎవాంజలిస్ట్లను రాసుకునేవారు ఉన్నారు, పాస్టర్లను రాసుకునేవారు, మంచిదే, కానీ ఆ రాసుకుంటున్న దానికి నీలో ఆ క్వాలిటీ ఉంటే వెరీ గుడ్, లేకపోతే అన్ఫిట్ మనం. ఎందుకనంటే ఈరోజు సేవ మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా నడుస్తుందో ఒకసారి మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మనకు అర్థమైపోద్ది, ఎవరిని అడగనవసరం లేదు. సోషల్ మీడియాలో ఒక అరగంట అలా స్పెండ్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బోధకులందరినీ అలా లుక్కేసుకుని వచ్చేస్తూ ఉంటే
బైబిల్ మీద మనకు అవగాహన ఉంటే ఇట్టే అర్థమైపోద్ది, వీళ్ళు కోత కోయడానికి పనికిరాని పనులని. అందరు కాదు సుమా, అందరు కాదు. ఎందుకంటే గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు, నిస్వార్థంగా సేవ చేసే సేవకులు ఉన్నారు, దేవుని కొరకు కష్టపడే సేవకులు ఉన్నారు, ఉన్నది ఉన్నట్టుగా బోధించే సేవకులు ఉన్నారు, అవసరమైతే దేవుని కొరకు ప్రాణాలు అర్పించే సేవకులు కూడా ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో. కానీ చాలా వరకు చలామణి అవుతున్న ఈ పాస్టర్లు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కర్చీఫ్లు అమ్మేస్తారు, వాళ్ళు బ్యాండ్లు కూడా అమ్మేస్తారు, వాళ్ళు చాలా నూనె డబ్బాలు కూడా అమ్మేస్తారు, వాళ్ళు ఏవో గోదావరి నీళ్ళు తెచ్చి జీవజాలాలన్నిటికో కొట్టేస్తారు, ప్రాస్పరిటీ కోసం చాలా విషయాలు చెప్తారు. ఇలాంటి వారి కోసం నేను మాట్లాడుతున్నా. బైబిల్ని దాటి బైబిల్కి వ్యతిరేకంగా బోధ చేసేవారు పనికి రాని కోతగాండ్రు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళ కోసం ప్రభు అంటున్నారు, వీళ్ళు సరి అయిన కాపర్లు కాదు. నిజానికి దేవుడు ఒక బోధకునికి, సువార్తికునికి చాలా ఘనత ఇచ్చాడు. అది ఎంత ఘనత అంటే ఈరోజు దాన్ని ఎంత నాశనం చేస్తున్నారో మనకు అర్థమైతే దాని ఘనత అర్థం కాకేనేమో ఇలా చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకనంటే ఒక సేవకునికి ఇచ్చిన ఘనత దేవుడు మరెవరికి ఇవ్వలేదు. సేవకుని బైబిల్ ఎలా అంటది, సేవకుడు దేవునికి రిప్రజెంట్, దేవుని తరపున తన స్వరాన్ని వినిపించేవాడు సేవకుడు. ఈరోజు దేవుని స్వరాన్ని వినిపించేవారు లేరు, ఇంట్లో డబ్బాలు కొట్టేవారు ఎక్కువ. దేవుని తరపున నిలబడి పాపాన్ని ఖండించే ప్రసంగాలు చేసేవారు లేరు, పాపుల్ని వెనకేసుకొచ్చే వాళ్ళు ఎక్కువ. ఎందుకు? 10వ భాగం పోద్దని. నువ్వేం చేసినా పర్వాలేదు, 10వ వంచి తెచ్చే అనే బోధలు ఉన్నాయి. కానీ నువ్వు ఎలా పడితే అలా బ్రతకడానికి వీల్లేదు, నీ 10వ వంతు వద్దు, నువ్వు అవసరం లేదు, నీ బ్రతుకు బాగుపరుచుకోవడానికి మాత్రమే సంఘానికి రా అని చెప్పే రాజీ లేని బోధ చేసేవారు ఉన్నారంటే లేరు. డైరెక్ట్గా ప్రభు అంటున్నాడు, ఆ రోజు జనసమూహం అంతటిని చూస్తున్నప్పుడు సమూహాలు విసిగిపోయాయట. ఈరోజు కూడా విసిగిపోయారు. ఈరోజు క్రైస్తవులు ఒక బోధకుని చూస్తుంటే 4 రోజులు బాగానే ఉంటున్నాడు, తర్వాత 4 ప్రసంగాలు బాగానే ఉంటున్నాయి, తర్వాత సంఘం నిలబడేంత వరకు ఒక తీరు, నిలబడిన తర్వాత ఒక తీరు. ఆ రోజు ప్రభు అంటున్నాడు, ఇదే విధానం ఆ రోజు విసుకుపోతే ఈ రోజు కూడా సేవకులను బట్టి విసుకుపోతున్న క్రైస్తవులు లేరా? ఉన్నారు. అందరు సేవకులు, నేను అనుకోండి, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అందరూ ఒకే బైబిల్ పట్టుకున్నప్పుడు ఒకే విధమైన డాక్టర్ని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? స్వలాభాపేక్ష. అందరూ ఒకే విధంగా చదువుతున్నప్పుడు, అందరూ ఒకే దేవుని నమ్మినప్పుడు, అందరినీ ప్రేరేపించేది పరిశుద్ధాత్ముడు అయినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కొత్త డాక్టర్ని ఎలా మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడడం ఏంటి? వారికి చదవడం తెలియదు ముందు, పరిశుద్ధాత్మను అనుభవించడం తెలియదు ముందు, వారు అన్ఫిట్ కాపర్లుగా. ప్రభు మరలా ఒకసారి చదువుదాం. ఆయన జనసమూహంలో చూచి, వారు కాపర్లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. సేవకుడికి దేవుడు ఎంత ధన్యత ఇచ్చాడు అని అంటే, ఈరోజు అసలు సేవకుడు అంటే మనకి చులకనే. ఆ సేవకుడు అలా చులకన అయిపోయిన తర్వాత ఆయనకు కూడా అర్థం కావట్లేదు నేను ఎలా ఉండాలని. నిజానికి ఒక మాట చెప్తాను చూడండి, సేవకునికి ఉన్న ఘనత బైబిల్లో ఒకటి, దేవుని పోలిక, దేవునికి రిప్రజెంట్గా ఆయన స్వరాన్ని వినిపించేవాడు. నెక్స్ట్, ఈ చెడిపోయిన సమాజంలో బ్రతుకుతున్న ఈ మానవాళి యొక్క పాపాన్ని ఖండించే ఒక దేవుని యొక్క స్వరం అతడు. ఎవరు? నిజమైన నిస్వార్థమైన సేవకుడు. స్వార్థంతో నిండిపోయిన ఈ లోకానికి నిస్వార్థమైన ప్రేమను పంచడానికి దేవునికి ప్రతీకగా నిలబడిన ఒక పాత్ర, ఆ బోధకుని యొక్క పాత్ర. ఈ మర్చిపోయారు ఈరోజు. చెడిపోయిన సమాజానికి, స్వార్థంతో నిండిపోయిన ఈ లోకానికి, అవినీతిమైపోయిన ఈ లోకానికి నీతి, యథార్థత, విలువలంటే ఏంటో చూపించడానికి, బోధించడానికి దేవుడు నిలబెట్టుకున్న దేవుని మనిషి. దైవజనుడు అంటేనే దేవుని యొక్క మనిషి. ఈ దేవుని తరపున నిలబడిన ఈ మనిషి తన ఘనత తానే మర్చిపోయి ఈరోజు పాపాన్ని ఖండించలేని ప్రసంగాలు, ఈరోజు ఎంత రాజీ లేని బోధలు వచ్చేయండి. మన తెలుగు రాష్ట్రాల కొరకు నేను మాట్లాడుతున్నా. ఈరోజు ప్రతి దానికి రాజీ పడిపోయి, ప్రతి దానికి చిన్న విషయాలకి ప్రజలేమనుకుంటారో అని ఏం మాట్లాడాలో నోరు నొక్కేసుకునే బోధకులు. ఈరోజు సంఘం ఫీల్ అవుతాదేమో అని ఈరోజు ఏం మాట్లాడలేని సంఘాలు ఉన్నాయి తెలుసా? కొన్ని సంఘాలు అయితే మరీ విచిత్రం. నేను ఆ తాడేపల్లిగూడ మీటింగ్కి వెళ్ళాను January 1st.
తాడిపల్లిగూడెం పక్కన, ఊరు పేరు చెప్పనులేండి. అక్కడ మీటింగ్కి వెళ్తే అక్కడ పాస్టర్ గారు ఉంటారు కదా ప్రతి సంఘానికి. నిజానికి పాస్టర్ గారు నోటికి కళ్ళెం వేయొచ్చా? మాట్లాడేవాడి నోటికి వేయొచ్చా? ఆపడానికి వీల్లేదు, టైంలోనూ ఎందులోనూ. అలాంటిది ఆయన ఎంత టైం చెప్పాలో ప్రతి వారము సంఘ పెద్దలు నిర్ణయిస్తారట. ఎంత టైం తెలుసా? పావు గంట. ఎవరు? పాస్టర్ గారు, సంఘ నాయకుడు, కాపరి 15 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడడానికి లేదు ఆ సంఘంలో. ఇంకా బాధాకరమైన విషయం ఏంటో చెప్పనా? ఆ 15 నిమిషాల్లో ఏం చెప్పాలో సంఘస్థులు నిర్ణయిస్తారు. టైం నిర్ణయించేది పెద్దలు, ఏం చెప్పాలో నిర్ణయించేది సంఘస్థులు. ఏం చెప్పాలి అంటే ప్రతి డినామినేషన్లో ఉన్నట్టుగా ఈ వారం ఇదే చెప్పాలని కాదు సంఘస్థులు నిర్ణయించేది. ఈ వారం ఎవరిని పొగడాలో, ఎవరేమి ఇచ్చారో వాళ్ళని ఎంతసేపు పొగడాలో చెబుతారు. ఇది ఆ 15 నిమిషాలు. ఇంకా డినామినేషన్స్ చాలా బాగుంటాయండి. ఈ వారం ఈ లెసన్ చెప్పాలి, ఈ వారం ఈ లెసన్ చెప్పాలి, ఈ వారం ఈ లెసన్ చెప్పాలని కొన్ని విలువలు ఉంటాయి. అది కాదు ఆ సంఘంలో ఉన్నది. ఆ సంఘంలోనే కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చాలా సంఘాల్లో సేవకుల్ని కమాండ్ చేసేవాళ్ళు ఉన్నారు తెలుసా. సేవకులు ఏం చెప్పాలో వాళ్ళే చెప్తారు, ఎంతసేపు చెప్పాలో వాళ్ళే చెప్తారు, ఎవరిని పొగడాలో వాళ్ళే చెప్తారు. ఇటు సంఘము అన్ఫిట్గా ఉన్నప్పుడు, సంఘ నాయకుడు కూడా వారు చెబుతున్నప్పుడు అలా సర్లే అనుకుంటే మన ధన్యత మనం మర్చిపోతున్న వారము కాదు. ఒకవేళ రేపు పొద్దున్న భవిష్యత్తులో ఖచ్చితంగా ఇక్కడ నుండి సేవకులు లేస్తారు, మాకు నమ్మకం ఉంది. అలా లేచిన తర్వాత సంఘస్థులు ఎవరో నీ మీద ప్రెజర్ పెడుతున్నారని, లేదా బయటోళ్ళేదో నిన్నేదో అనుకుంటారని నువ్వు ఈ మాట మాట్లాడితే, లేదా వారి పాపాన్ని హెచ్చరిస్తే, వారు చేస్తున్న అక్రమ క్రియల్ని ఖండిస్తే వాళ్ళేదో నీకు వ్యతిరేకమైపోతారని నువ్వు దేవుని తరపున నిలబడిన నువ్వు మాట్లాడకుండా నీ నోరుకి కళ్ళెం వేసుకుంటున్నావు అంటే నువ్వు రాసేసుకునే బైబిల్ మీద నువ్వు అన్ఫిట్, నువ్వు సేవకు పని చేయవు. నీ మాటలు ఎంత సూటిగా ఉండాలి అని అంటే, తిమోతి పత్రిక రాస్తూ పౌలు గారు ఏమంటారు తెలుసా? ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, 4వ అధ్యాయం. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, క్షమించండి, మొదటి పత్రిక 4వ అధ్యాయం, 4వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. ఎవరు రాస్తున్నారు ఈ పత్రిక? యవనస్తుడైన దైవజనుడికి, అనుభవపూర్వకంగా సేవను కొనసాగించిన ఒక పండితుడు రాస్తున్న లేఖ ఇది. ఎవరైనా? పౌలు గారు. ఒక పెద్ద సేవకుడు ఒక చిన్న సేవకుడికి రాస్తున్నాడు. ఏమని? ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించమంటే కమెంట్ చేయి తిమోతి, నువ్వు రాజీ లేని బోధ చేయి, ఎవ్వరికి తల ఒగ్గేది లేదు. దేవుడు చెప్పమన్న విషయాల్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. సంఘం వ్యతిరేకమవుద్ది, సమాజం ఏదో అనుకుంటుంది, అన్యులకు నేను దగ్గర అవ్వాలి, వాళ్ళు బాధపడకూడదు, చెప్పొద్దు అలాంటి రాజీ పడే బోధ. తిమోతికి పౌలు గారు డైరెక్ట్గా చెప్తున్నారు, ఆజ్ఞాపించు, కమాండ్ చేయి. నువ్వు, నీకు ఆ ధన్యత ఉంది, నీకు ఆ వరం ఉంది, నీకు ఆ వెసులుబాటు ఉంది. నిజమే. ఎందుకు ఆజ్ఞాపించాలి సేవకుడు? దేవుడే ఇచ్చాడు అధికారం సేవకునికి. ఈరోజు అలా ఆజ్ఞాపించి కమాండ్ చేసి పాపాన్ని దులుమాడే ప్రసంగాలు చేసే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బోధకులు కనబడతారంటే భూతార్థం వెతికి మనం వెతికితే భూతార్థం పెట్టి ఎక్కడో అక్కడక్కడ అరకొరగా మనకు కనబడుతుంటారు, చాలా తక్కువ. మరి మిగిలిన వాళ్ళందరూ నువ్వేం చేసినా పర్లేదు, కానీ చెప్పండి ఆ 10వ వంతు మాత్రం తెచ్చే. నువ్వు ఎలా పోయినా పర్వాలేదు, కానీ ఆ కానుక మాత్రం ఇచ్చేయి. రాజీ పడే బోధ ఇది, పనికి రాని పనిది, కోయడం చేతగాని పనిది. దేవుడు చెప్పాడు, యెహెజ్కేలు గ్రంథకర్తకు కూడా అదే అంటాడు. లేదండి వారు వినరండి, ఎలా చెప్తే ఇలానే చెప్పాలి అని అంటే దేవుడికి తెలియదా ఎవరికి ఎలా చెప్పాలో? యెహెజ్కేలుతో ఇటు ఏమన్నాడు ఆయన? 2వ అధ్యాయం ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని,
ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయంలో ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయవారు గనక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా ఎలాగో సెలవిచ్చున్నాడు. నీవు వారికి ప్రకటింపవలెను. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పల్లోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము. జనులు ఎలాంటోడో ఎలాంటి హృదయం కలిగి ఉంటారో యెహెజ్కేలుకి దేవుడు వివరిస్తున్నాడు. నువ్వు స్ట్రైట్గా నిలబడు, ధైర్యం తెచ్చుకుని నిలబడు. యెహెజ్కేలు, నేను నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు ప్రభు అని ధైర్యంగా ఎలా నిలబడినప్పుడు, దేవుని మాట వినడానికి సిద్ధమైపోయిన యెహెజ్కేలుని ఆత్మ ఆవరించి ధైర్యంగా నిలబెడితే, ఇప్పుడు దేవుడు ధైర్యంగా ముఖాముఖిగా ధైర్యంతో నిలబడిన యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడికి పంపిస్తున్నానో తెలుసా? నా మాట వినని మూర్ఖుల దగ్గరికి పంపిస్తున్నా. నేనంటే అసహించుకునే అసహ్యమైన దుష్కార్యాలతో నిండిపోయిన హృదయం గల వారి దగ్గరికి నేను పంపిస్తున్నా. వారి జీవితం తేళ్ల విషంతో నిండిపోయింది, పాముల విషంతో నిండిపోయింది. బ్రహ్మదండి చెట్ల ముండ్ల తుప్పల్లాంటి ఆ మనుషుల దగ్గరికి నేను నిన్ను పంపిస్తున్నాను. నువ్వేం చేయాలి అంటే, వారు విన్నా వినకపోయినా నేను ఏదైతే చెబుతున్నానో అదే నువ్వు చెప్పు. వారు వినకపోని మనుషులు వినరు. అయితే వినకపోతే రాజీ పడిపోయి నీ బోధన తగ్గిస్తావా, లేదా దేవుడు చెప్పిన మాటల్ని కుదించి మాట్లాడతావా? కొన్ని విషయాలు ఖండితంగానే చెప్పాలి, కొన్ని విషయాలు ఆజ్ఞాపించే చెప్పాలి. అది ఏ విషయంలో? పాపాన్ని ఖండించే విషయంలో ఏమాత్రం తగ్గడానికి వీల్లేదు. రక్షణను తోలనాడి మాట్లాడే విషయంలో ఎదుటోడు ఎంత పెద్దవారైనా సరే తగ్గి మాట్లాడడానికి వీల్లేదు. ఇది బైబిల్ చెప్తున్నది. ఇది లేదండి పెద్ద వ్యక్తి అండి, ఆయన ఎదిరించకూడదంటే వ్యక్తిని ఎదిరించుకో, బోధన ఎదిరించు. ప్రభు అదే చెప్తున్నాడు. వ్యక్తిని గౌరవించు, వ్యక్తిని కౌగలించుకో, కానీ ఆ బోధని నువ్వు చాలా దూరాన్ని పెట్టాలి, నువ్వు ఖండించాలి. ఈ ధన్యత దేవుడిచ్చాడు. ఇదే మాట తిమోతికి చెప్తున్నాడు. నువ్వు ఆజ్ఞాపించి బోధించు, ఆజ్ఞాపించు, కమాండ్ చేయి. నువ్వు నిజానికి కమాండ్ చేసే బోధకులు ఉన్నారంటే ఉన్నారు, కానీ ఒకవేళ ఆజ్ఞాపించి బోధిస్తే సంఘస్థులకు నచ్చుద్దా? నచ్చదు. ఎవరు నచ్చుతారు సంఘానికి? అదే తిమోతి పత్రికలు అంటాడు. ఏమని? జనులట హితబోధను సహించరట. వాళ్ళకి ఎలాంటి బోధకులు కావాలి? కల్పనా కథలు చెప్పే బోధకులు అంటే ఇష్టం. నిజమే, కల్పనా కథలు, ఏమైనా కథలు చెప్తే చాలా బాగా వింటాం మనం. అంతెందుకు, ఇక్కడ నుంచి ఒక 10 నిమిషాలు నేను కథ చెప్తే మీరు కూడా అలా కళ్ళు అప్పగించి చూస్తారు. నిజంగానే చూస్తారా? చూడరా? ఒక విషయం చెప్తాను చూడండి, కథ కాదు, నిజంగానే. వచ్చేటప్పుడు ఇక్కడే కాకినాడ నుంచి రామేశ్వరంపేట వెళ్ళకుండా డైరెక్ట్ ఇలా వస్తున్నప్పుడు కరెక్ట్గా రాజానగరం ఎక్కేసరికి ఆ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఇలా మలుపులు తిరుగుతున్నాం. అటు పక్కన లారీ, ఇటేపేమో డివైడర్ని గుద్దుకుని ఇటు పక్క నుంచి లారీ, మధ్యలో మేము ఉండిపోయాం. చూసి ఎంత ఆసక్తిగా ఉంటున్నారో. వింటారు ఇలాంటి. ఎందుకు? ఇది నా జీవితానికి సంబంధించిన సోది కాబట్టి. ఇలాంటి కథలన్నీ అల్లి చెబితే ఆయన ఎవరు ఈ మధ్యన పెద్ద ఆయన అనకూడదు, కానీ తప్పదు. వాక్యం చెప్పకుండా కేవలం స్టేజ్ మీద కామెడీ షో చేయడానికి ఒక వ్యక్తిని పిలిపించుకుంటున్నారు తెలుసా? కేవలం కామెడీ చేయడానికి. ఆయన జీవితంలో జరిగిన ప్రతి నీచమైన కార్యాన్ని స్టేజ్ మీద చెప్తుంటే కిందన్న వాళ్ళందరూ పక్కపక్క నవ్వుకుంటున్నారని అంటే చెప్పేవానికి లేదు, వినేవాళ్ళకి, పిలిచే వాళ్ళకి అసలు లేదు. అనకూడదు. నేను కూడా వెళ్ళాను ఆయన తర్వాత మీటింగ్కే. అన్న నేను వెళ్ళాం, ముగ్గురం వరుసగా, ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు. పిలిచే వాళ్ళకి లేదు, వినే వాళ్ళకి లేదు, చెప్పే వాళ్ళకి అసలు లేదు. ప్రభు అంటున్నాడు, అందుకే కోత విస్తారంగా ఉంది, కానీ కోసేవారు మాత్రం లేరు. ఆయన ఏం చెప్తాడండి? సైకిల్ ఎక్కించుకుని తీసుకుపోతున్నాడట, గేదె ఎదురుగా వచ్చేసిందట, వీడు ఇంకా స్పీడ్గా దొక్కేస్తున్నాడట. ఏం దొక్కేస్తున్నాడు? సైకిల్ పెడలు దొక్కేస్తున్నాడట. పెడ మీద ఇక దొక్కేస్తుంది డమేలు గుద్దేశాడట, పేళ్ళలో పడిపోయాడు. దేనికి ఉపయోగపడుద్ది? తప్పిది. ఎంత పెద్దోళ్ళు కావచ్చు, ఆయన మంచి వ్యక్తి, ఇంతకుముందు చాలా మంచి సువార్త చేసిన వ్యక్తి. ఆయనే కదండి, ఆయన్ని చెప్తున్నానని కాదు. చాలామంది ఈరోజు కథలు చెబుతూ ఈరోజు టైంపాస్ చేసే బోధకులు లేరు. కథలు చెబుతూ దేవుడిచ్చిన ధన్యత మర్చిపోయి బ్రతుకుతుంది ఈరోజు సేవా ప్రపంచం. ఈరోజు బోధకులు అందరూ కాదండి, అందరూ కాదు, మళ్ళీ అందరిని అనడానికి వచ్చారా అనుకోకండి.
దేవుడు పరిశుద్ధత అంటే తెలియని ఈ ప్రపంచానికి పరిశుద్ధత అంటే ఏంటో బోధకుల ద్వారా చెప్పించాలి అనుకుంటే ఈరోజు వారి బ్రతుకుల్లోనే పరిశుద్ధత లేనప్పుడు వారేం ప్రకటిస్తారు? నిజాయితీ తెలియని ఈ లోకానికి, నిస్వార్థమైన ప్రేమ అంటే ఏంటో తెలియని ఈ లోకానికి ఒక సేవకుని నిలబెట్టుకుని దేవుని స్వరం వినిపించాలని ఆయన చిత్తమైతే ఈరోజు అలా మాట్లాడేవారు ఉన్నారంటే లేరు. తిమోతికి చెప్తున్నాడు, తిమోతి నువ్వు అలా ఉండడానికి వీల్లేదు. కడవరి దినాల్లో వేషధారణ కలిగి దయ్యముల బోధ ఎందు లక్ష్యముంచి చెడిపోయేవారు, భ్రష్టులైపోయేవారు చాలామంది వస్తారు. వారందరికీ నువ్వు వేరుగా ఉండాలి, నీ ప్రసంగాలు వేరుగా ఉండాలి. నిజానికి మనం ధన్యులం. ఎందుకనంటే ఇక్కడ ధనం ఇచ్చేవారిని ఒకలా, లేని వాళ్ళని ఒకలా, ఉన్న వాళ్ళని ఒకలా అలా చూసి బ్యాచ్ ఎవరు లేరు ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే తప్పు చేస్తే అది నువ్వైనా నేనైనా, నేను తప్పు చేసినా డైరెక్ట్గా ముఖం మీద చేయిపట్టి అడిగి కడిగేసి బోధకులు మనకున్నారు. ఇది ధన్యత మనకి. లేరు ఆ రోజు ప్రభు అన్న మాటకి ఆ రోజు ప్రార్థన చేయండి, మంచి బోధకులు రావాలని ప్రార్థన చేయండి అంటే ఒక బోధకులు లేచాడు ఆ కాలంలోనే. ఆయన మాట్లాడుతుంటే హృదయాలు అలా కరిగిపోయేవి. ఆయన ఎవరో కాదు, ప్రార్థనకి జవాబుగా వచ్చిన మొలక, ఒక మహావృక్షం అయితే ఆ వృక్షమే అపోస్తులుడైన పౌలు గారు. ఆయన మాట్లాడుతుంటేనండి, ఆయన ప్రకటిస్తుంటే ఈరోజు బోధకి ఆ రోజున్న బోధకి ఎంత వ్యత్యాసం ఉందో చెప్పనా? ఆ రోజు పౌలు గారు మాట్లాడుతుంటేనట యేసుక్రీస్తు వారు అలా కళ్ళ ముందు అలా కదలాడుతుండేవారట. ఈరోజు మనం యేసుక్రీస్తు వారి కొరకే చెబుతున్నా కనీసం ఏం చెబుతున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి మనకి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఎవరికి పత్రిక రాస్తున్నాడు? గలతీలకి. సందర్భం ఏంటో మనకు తెలుసు, అది పక్కన పెడదాం. ఈ మాట చెబుతుంది పౌలు గారు గలతీలకి క్రీస్తుని ఎలా పరిచయం చేశాడు అని అంటే, ఆయన ఇలా నిలబడి మాట్లాడుతుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో క్రీస్తు కనబడేవాడట. ఎలా కనబడేవాడు? సిలువ వేయబడిన వాడైనట్టుగా వారి కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఇదే మాట ఒకసారి వాడుక భాషలో చదువుదాం. ఒకసారి ఎవరి దగ్గర అయినట్టు ఒకసారి చూడండి. ఇదే గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. నేను చదవనా? ఇలా ఉంది చూడండి. ఓ తెలివి తక్కువ గలతీయులారా, మీరు సత్యానికి లోబడకుండా మిమ్మల్ని భ్రమ పెట్టినది ఎవరు? చూడండి, సిలువకు గురి అయినట్టే యేసుక్రీస్తును కండ్లకు కట్టినట్టుగా మీకు వివరించడం జరిగింది కదా. ఎంత వివరంగా మాట్లాడుతున్నాడండి పౌలు గారు ప్రసంగం చేస్తుంటేనట యేసుక్రీస్తు వారు అలా సిలువ మీద వేలాడుతున్నట్టుగా ఆయన గాయాలు పాలైపోయిన దేహం ఎలా నలగో కొట్టబడిందో అది వింటున్న ప్రజలకు అలా కళ్ళల్లో అలా ఆడేసేదట. ఈరోజు మనం ప్రసంగం చెబితే ఆయన ఇమేజ్లు వేయాలి మనం, కానీ పౌలు గారు ప్రసంగం చెప్తే వారి కళ్ళల్లో అలా అలా అప్పుడే సిలువ వేయబడుతున్నట్టుగా ఆ వింటున్న వారికి అనిపించేదట. అంటే ఎంత బాగా మాట్లాడేవాడండి పౌలు. ఆయన మాటలకి ఊరకే మారిపోలేదు జనులు. ఆయన ప్రసంగాలు చేస్తుంటే ఊరకే మాంత్రిక విద్య కలిగిన వారి పుస్తకాలను తగలపెట్టేలేదు. ఆయన మాట్లాడుతుంటే పరిసయ్యులు, శాస్త్రులు, యూదులు, యోధమత ప్రవిష్టులు, అన్యులు, గ్రీకులు, ఫిలాసఫర్స్ వీళ్ళు ఊరకే మారిపోలేదు. ఆయన మాట్లాడుతుంటే ఆయన మాటలు ఇలా వినబడుతుంటే బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ వీడియో ప్లే అయ్యేది వాళ్ళకి. నిజానికి పౌలు గారు ఆ సువార్త లేదా ప్రభు కొరకు చెప్పే సమయంలో పౌలు గారు ప్రభు ఎలా సిలువ వేయబడ్డాడో పౌలు గారు చూసారా కళ్ళతో? చూడలేదు. ఆ జనులు చూసారా కళ్ళతో? చూడలేదు. కానీ పౌలు గారు ప్రసంగం చేస్తేనట జనులందరూ ప్రభు ఎలా చచ్చిపోయాడు కనబడేదట. ఇది కదా ప్రసంగం చేయడం అంటే, ఇది కదా ప్రభు కొరకు వివరించడం అంటే. కానీ ఈరోజు మనం ఎంత గగ్గోలు పెట్టి అడుచుకుని చెప్పినా మనం ఏం చెప్తున్నాం ఎవరికి అర్థం కాదు. కానీ వాళ్ళు కూడా పనోళ్ళు. ప్రభు కోసం చెప్పేటప్పుడు కూడా ఏం చెబుతున్నామో అర్థం కాని ప్రసంగాలు చేసేవారు కూడా ఈరోజు ప్రసంగికులు. కానీ రేపొద్దున నువ్వు పాస్టర్ అయితే, రేపొద్దున నువ్వు బోధకుడు, నువ్వు ఎవాంజలిస్ట్ అయితే నీ మాట నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రభు నీ వెనకాల అలా కనబడాలి. నీ మాటల్లో ప్రభు ఎలా సంచరించేవాడో
ఆయన ఎలా అద్భుత కార్యాలు చేశాడో, ఆయన ఎలా నలిగిపోయాడో మన కొరకు, ఆయన ఎలా రక్తాన్ని ధారపోసాడో, ఎలాంటి కొరడా దెబ్బలు తిన్నాడో, ఎలా వేలాడాడో సిలువలో మన కళ్ళకి కట్టినట్టుగా మనకు కనబడాలి మన మాటల్లో. కానీ ప్రభు కొరకు చెప్పేవారు తక్కువ. ఒకరోజు ప్రభు కొరకు బ్రతకడానికి బైబిల్ పట్టుకునేవారు, ఈరోజు బ్రతకడం కొరకే బైబిల్ పట్టుకుంటున్నారు. ఒకరోజు సువార్త వ్యాప్తి కొరకు సువార్త చేసేవారు, ఈరోజు కేవలం బ్రతుకుల్ని కట్టుకోవడానికి, అనగా వారి కుటుంబాల్ని ధనంతో కట్టుకోవడానికి ఈరోజు సువార్తలోకి దిగుతున్నారు. అందరు కాదు, కొంతమంది. ఈరోజు మారిపోయింది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సేవ చాలా వరకు చచ్చిపోయింది. చాలా తక్కువ మంది ఉన్నారు నిస్వార్థమైన సేవకులు. కానీ వాళ్ళు ఖండిస్తే ఈరోజు సమాజానికి నచ్చదు, వాళ్ళు హెచ్చరిస్తే ఈరోజు సమాజానికి నచ్చదు. మనం అనుకుంటాం ఏది ఘనమైన పరిచర్య అనగానే మంది బలం ఎక్కువ ఉండడం, సంఘంలో తలకాయలు ఎక్కువ ఉండడం. ఇది కాదు. ఎప్పుడు మీరు గుర్తుంచుకోండి, సేవ అనగానే ఏది ఘనమైన సేవ అంటే బైబిల్ని బట్టి చెప్పగలను, రాజీ లేని పరిచర్య చేసే వారిని బట్టి ఎవరైతే జీవితాన్ని కట్టుకుంటారో అదే నిజమైన మినిస్ట్రీ. ఆ వ్యక్తి చెప్పే కథల కొరకు, ఆ వ్యక్తి అమ్మే షాపింగ్ మాల్స్ కొరకు అక్కడికి వచ్చి ఏవో కొనుక్కుని పోయి లావాతిశయం కొరకు ప్రభు దగ్గరకు వస్తే అది ఘనమైన పరిచయం అనిపించుకోదు. ఆ చుట్టూ లక్షల మంది ఉన్నా, వేల మంది ఉన్నా. కానీ ప్రభు జీవితంలో ప్రభు అంటున్నాడు, ప్రభు ప్రార్థన చేయమనడానికి, క్షమించండి, ప్రభు ప్రార్థన చేయమంటే ఆ ప్రార్థనకి జవాబుగా పౌలు గారు వస్తే ఆయన మాట్లాడుతుంటే ఆ రోజు గలతీలందరికీ ప్రభు అలా తారసపడేవాడట. ఈరోజు మనం మాట్లాడుతుంటే మనమే కనబడతాం. ఈరోజు మనం మాట్లాడుతుంటే, ఈరోజు ప్రసంగాలు చేస్తుంటే ఏం చెబుతున్నారండి? ఈరోజు ప్రభు కొరకు చెప్పేవారు లేరు. ఈరోజు ప్రభు యొక్క త్యాగం కోసం వివరించేవారు లేరు. ఈరోజు బైబిల్ కోసం మాట్లాడేవారు లేరు. నాకు ఒక మాట దొరకలేదు వచ్చేటప్పుడు. ఈ బైబిల్ మనకిచ్చింది ఒక బోధకునిగా మనం నిలబెట్టుకుంటే, బోధ అనగానే ఇక్కడ నిలబడి చెప్పేవాడు అనుకోకండి. దేవుడిచ్చిన ధన్యతలో మనం ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నా సరే, మనం మాట్లాడే మాట దేవోక్తి వలె ఉండాలి. మనం ఏం మాట్లాడినా దేవుని తరపున నిలబడి మాట్లాడుతున్న స్వరం అని వినేవాడు అనుకోవాలి. ఇదే ఉద్దేశంతో పేతురు గారు పత్రిక రాస్తారు. ఒకసారి చూద్దామా కృపావరాలను ఎలా వినియోగించాలంటూ. మొదటి పేతురు పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం అనుకుంటే, ఒకసారి చూడండి. 4వ అధ్యాయం 11 వచనం. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించి స్వాస్థ్యమునుంది. మరలా ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునుంది చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. పేతురు గారు చెప్తున్నారు డైరెక్ట్గా, ఒకడు బోధిస్తే దేవోక్తులను బోధించినట్టు బోధించాలట. అంటే ఒక సేవకుడు మాట్లాడుతుంటే వారు ఏమైనా అనుకోనివ్వండి, కానీ దేవుడే ఈరోజు నా పాపాన్ని ఖండించడానికి ఈయన ద్వారా మాట్లాడుతున్నాడు అనిపించాలి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధించాలి. కానీ ఆ ఘనత మర్చిపోయింది ఈరోజు. ఆ ఘనత మర్చిపోయి నోటికి ఏదొస్తే అది మాట్లాడడం. ఈరోజు టైం స్పెండ్ చేసే బోధకులు ఎక్కువైపోయారు, టైం ల్యాప్స్ చేసే బోధకులు ఎక్కువైపోయారు. ఇంట్లో విషయాలు చెబుతారు, దారంటే వచ్చే విషయాలు చెబుతారు, వెళ్ళేటప్పుడు ఏమైందో చెప్తారు, ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఏమైందో చెప్తారు, దిగిన తర్వాత ఇవన్నీ సంఘానికి అవసరం అంటే ఏ విధంగానైనా, ఏ కోణంలోనైనా అవసరమా? ఏ విధంగానూ అవసరం లేదు. వార్తలు చెప్పేవారు ఉన్నారు సంఘంలో ఈరోజు బోధకులుగా, తెలుసా? వార్తలను చదివే వాళ్ళు ఉన్నారు. లోకంతో కలిసిపోయి బ్రతికినా పర్వాలేదని పాపాన్ని ఖండించలేని బోధకులు ఉన్నారు. ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడు ఒకవేళ రేపొద్దున సేవ చేయాలని ఇష్టం ఉంటే, పాపాన్ని ఖండించలేని ప్రసంగాలు ఎప్పటికీ పాపిని మార్చలేవు. ఆ ప్రసంగాలు దేవుని దృష్టిలో ఎప్పటికీ నువ్వు ప్రసంగికుడివి కాలేదు, నువ్వు ఫెయిల్యూర్, నువ్వు పనుడు కాలేదు. నిన్నేదో అనుకుంటారని రాజీ పడిపోయే బోధ చేయకు. పౌలు చేశాడా? ఎక్కడైనా శిష్యులు ఎక్కడైనా రాజీ పడిపోయిన బోధ చేశారా? తిమోతికి కూడా చెబుతున్నాడు ఆయన, ఆజ్ఞాపించి బోధించు. కానీ ఈరోజు సంఘం యొక్క, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సంఘాల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఖండించేవాడుంటే సంఘానికి నచ్చదు. అలాని సంఘం వింటేనేమో ఖండించే పాస్టర్స్ లేరు ఈరోజు.
అన్ని విధాల కొలాప్స్ అయిపోయి బ్రతుకుతున్న ఈ కాలంలో నిజానికి మనం ధన్యులుగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? ఏ వాక్యం మనకు వినబడుతున్నా దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మన ముఖాల మీద చేతులు పెట్టి నీ పాపాన్ని సరి చేసుకొని సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు సేవకుల మీద కోపగించడం కాదు, సేవకుల మీద సనుక్కోవడం కాదు. ఇక్కడ నిలబడిన వ్యక్తిని పక్కన పెట్టు, ఈ వ్యక్తి వెనకాల నుండి వినిపిస్తున్న ఆ ప్రభువుని చూడు. అప్పుడు అర్థమవుద్ది నీకు, నా కోసమే ప్రభు మాట్లాడుతున్నాడని. కానీ లేరు. ముగిస్తానిక. ఆ రోజు పౌలు గారు మాట్లాడుతుంటేనట ప్రభువు కనబడేవాడు కదా, ఈరోజు మనం కనబడుతున్నాం. నిజానికి పౌలు గారు అంతలా ప్రభువును పరిచయం చేయడానికి కారణం ఏంటి? ఆయనతో సంబంధం ఉంటేనే ఆయన కొరకు లేఖనాల్లో ఆయన కొరకు రాయబడిన ప్రతి వచనాన్ని ఆయన ఎత్తి మాట్లాడేవాడు. ఇదే విషయాన్ని అనుభవజ్ఞుడైన ఈ పాస్టర్ గారు, చిన్న పాస్టర్ గారికి తిమోతికి పత్రిక రాస్తూ అదే వచనంలో చెప్తున్నాడు. ఏమని? కిందకి చదువుదాం ఒకసారి. 4వ అధ్యాయం 11వ వచనం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపము కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్త. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండమన్నాడు? 1 చదివే విషయం, 2 హెచ్చరించే విషయం, 3 బోధించే విషయం. హెచ్చరించాలన్నా బోధించాలన్నా ముందు ఏం చేయాలి? చదవాలి. ఈరోజు చదివి ప్రిపేర్ అయ్యి ప్రసంగాలు చేసేవారు లేరు. ఈరోజు స్టేజ్ మీద అలా కనబడి టైంని గడిపేసే పాస్టర్లు ఎక్కువ ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క వాక్యపు లోతులను ప్రకటించేవారు లేరు. ఈరోజు దేవుడిచ్చాడు ఆ ధన్యత. నా కొరకు ప్రజలకి తెలియదు, నువ్వు తెలిసేలా చెప్పు, నీకు ఇచ్చిన ఘనతది. ప్రజలట చెప్పేవాడి నోట నుండి ఏవైనా నూతన సంగతులు వస్తాయా అని ఎప్పుడు అలా పెదవుల వైపు అలా చూస్తూ ఉంటారు. అటు మాట నాకు దొరకలేదు, ఎక్కడుందో చదివినట్టు గుర్తు నాకు. జనులు బోధకుల నోట నుండి ఏ నూతన సంగతులు వస్తాయని ఎప్పుడు ఎదురు చూస్తారట. కానీ నూతన సంగతులు కాదు, పక్కన పెడతాం. నూతన సంగతులు చెప్తే ఇప్పుడు లేని సంగతులు వస్తున్నాయి. ఇప్పుడు కనీసం ఉన్నవైనా ప్రకటిస్తారంటే లోతుల్లోనికి అవసరం లేదు. కనీసం మన బ్రతుకుల్ని హెచ్చరించే బోధ కలిగిన మాటలు ఈరోజు బోధకుల నోటలేవు. నూతన సంగతులు ఏడవి? నూతన సంగతులు చెప్పాలి అని అంటే చదవాలి. చదివేవారు ఎవరు? బైబిలే చదవం మనం. ఇంకా బైబిల్ని ఆనుకుని రాసిన వ్యాఖ్యానాలు ఏం చదువుతాం? సొంత దృష్టికోణంతో పరిచర్య చేయాలనుకుంటే అది ఎప్పటికీ జరగదు. అది ప్రభువు మీద ఆధారపడి ఇందులో నుండి ప్రకటించు. నువ్వేం చెప్పినా నూతనంగా అనిపిస్తుంది. చెప్పిన విషయాలనే మరలా చెప్పినా నూతనంగా అనిపిస్తుంది. ఎప్పుడు? దీన్ని చదువుతూ నువ్వు చెప్తున్నప్పుడు. చెప్పిన ప్రసంగాలనే చెప్పు, నీకు అలవాటు అయిందని చెప్పు. కొత్తది చెప్పాలని చూస్తున్నారు చాలామంది. కొత్తది ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఒక కొత్తది లేని ఒక చెత్త బోధన ప్రకటిస్తుంది ఈరోజు. కొత్త కొత్త డాక్టర్స్ అన్నీ అలా పుట్టుకొస్తున్నాయి ఈరోజు. వారి ఊహలతో బైబిల్ చదవడం స్టార్ట్ చేశారు తప్ప దేవుని యొక్క మనస్సుతో బైబిల్ చదవడం లేదు. పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో చదివితే ఆ పరిశుద్ధాత్మ గ్రంథకర్త పరిశుద్ధాత్ముడైతే ఆయన మనసుతో, ఆయన కన్నులతో ఈ బైబిల్ని చదివితే ఆయన ఎలా రాశాడో, ఎందుకు రాశాడో, ఏం అర్థం చేసుకోవాలో అది అర్థమవుద్ది. ఇప్పుడు మన సొంత ఊహలను చొప్పించి చదివితే ఇలా చెబుతాం. అప్పుడు సినిమాలు చూసినా ఏం కాదు, ఏం చేసినా ఏం కాదని చెబుతాం. అప్పుడు డ్యాన్స్లు వేసినా ఏం కాదంటాం. ఇప్పుడు మన సొంత జ్ఞానంతో మనం చదువుతున్నప్పుడు, మన సొంత జ్ఞానంతో చదివితే ఏం చెబుతాం? ఈ లోకాన్ని, బైబిల్ని కలిపి చెబుతాం. ఎలా? నేను అన్నీ చెప్పారు బ్యాండ్ల కోసం. వైట్ అట క్రీస్తు రక్తానికి సాదృశ్యం అట. క్షమించండి, వైట్ ఏమో దేనికన్నా? పరిశుద్ధాత్మనికి సంబంధించి. నెక్స్ట్ రెడ్ బ్యాండ్ రక్తానికి సంబంధించి. ఇంకోటి బ్లాకా? బ్లాక్ దేనికి? మన పాపానికా? ఇప్పుడు బ్యాండ్లు వేసుకుంటున్నారు కదా, ఇన్నాళ్ళు ఎవరు వేసుకునేవారు? పెద్ద తేడా ఏం లేదు, మీకు అర్థమైపోద్ది. వాళ్ళ తాళ్ళు కడతారు, మనం బ్యాండ్లు వేస్తున్నాం, అంతే. అంతేనా? వాళ్ళు రచ్చపోగులు కడుతున్నారు, ఏం రక్షరేఖలు ఏమంటారు కదా, అవి కాళ్ళు కట్టుకున్నారు, చేతులు కట్టుకున్నారు. ఇప్పుడు మనం కడుతున్నాం, పెద్ద తేడా ఏముంది? చదవకపోతే, బైబిల్ చదవకపోతే, ఇలాంటి ఏదో మన సొంత జ్ఞానంతో చేయాలనుకుంటే మంది పెరిగినంత మాత్రాన ఇది నిజమైన ఘనమైన పరిచర్య అనుకోవడానికి వీల్లేదు. చదివి బోధించే బోధకులు లేరు.
విశ్వాసికి ఏ మాటలు అవసరమో వాటిని ప్రకటించేవారు లేరు. ఇంకా దౌర్భాగ్యమైన సంగతి, ఏ ప్రాంతానికి ఏ వాక్యము అవసరమవుతుందో కూడా ప్రసంగాన్ని ఎన్నుకోలేని ప్రసంగ వీరులు ఉన్నారు తెలుసా. ఎక్కడ ఏ వాక్యం చెప్పాలో కూడా తెలీదు. నేను అందరిని అనట్లేదు, అనడానికి నేను సరిపోను, నా వయసు అసలే సరిపోదు, కానీ దేవుడు చెప్పమన్నా చెప్తున్నా అంతే. నాకు కూడా ఇప్పుడు ప్రసంగం చెప్పాలని ఒక గంట ముందే తెలిసింది నాకు వచ్చే ముందు. ఇంత అన్ఫిట్గా మనం ఉంటే ఆ రోజు ప్రభువు చూస్తున్న లోకం మాదిరి రోజు మన లోకం లేదంటారా. జనులు కాపరి లేక విసిగిపోయి చెదిరిపోయి ఉన్నారట. ఈరోజు ఎవరిని వెంబడించాలో తెలియని పరిస్థితి ఈరోజు క్రైస్తవ సమాజానికి వచ్చింది. ఎవరిని ఫాలో అయితే ఏమి ఎగసి మీద పడతాయి అనే ఒక భయం ఈరోజు క్రైస్తవ సమాజానికి పట్టుకుంది. క్రైస్తవ్యానికి ఈరోజు ప్రమాదం బయట నుండి ఏమీ లేదు, సరి అయిన వాక్యాన్ని ప్రకటించే బోధకులు లేకపోబట్టే ఈరోజు ఎలా ఉంది. మిగిలిన రాష్ట్రాల కొరకు నాకు తెలియదు, కానీ చూస్తున్నంతవరకు నాకు అర్థమవుతుంది సరి అయిన బోధకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో మనం ఉన్నామని నేను 100% నమ్ముతాను. అయితే మనం వినియోగించుకోవడం చేత కాకపోతే మనం కూడా విసిగి చెదిరిపోతాం, కాపురున్నా చెదిరిపోతాం. అయితే ముగించే ముందు తిమోతికి రాస్తూ అదే మాట చెప్తున్నాడు. మరల చదువు 11 వచనం. నీ యవనమును బట్టి, క్షమించండి, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. అంటే ఏం చెప్తున్నాడు? నువ్వు బోధకుడివి తిమోతి, నువ్వు దైవజనుడివి. అయితే నీ మాటలు చాలా బాగున్నాయి, నీకు విశ్వాసం ఉంది, నీకు ప్రేమ ఉంది, అన్నీ బాగున్నాయి. అయితే నీ యవ్వనాన్ని బట్టి ఎవడు నిన్ను డిగ్రేడ్ చేసి చూడకూడదు, ఎప్పుడు తృణీకరించకూడదు, ఆ అవకాశం ఎదుటోడికి ఇవ్వకు. అంటే ఏం చెప్తున్నాడు అని అంటే, నువ్వు ప్రకటిస్తున్న మాటలే కాదు, నీ బ్రతుకు కూడా ఆ మాటలకు తగ్గట్టు ఉండాలి. నీ మాటలే కాదు, నీ బ్రతుకు నీ నోట ఏ మాటలైతే వెల్లడిస్తున్నావో ఆ మాటలకు తగ్గట్టు నీ బ్రతుకుంటేనే ఎవడు నిన్ను తృణీకరించలేడు, ఎవడు నిన్ను డిగ్రేడ్ చేయలేడు. అప్పుడు నీ వయసు కూడా గుర్తురాదు. కానీ ఈరోజు చాలామంది సేవకులు చూడండి, ప్రసంగం ఒకటి, బ్రతుకు ఒకటి. బైబిల్ ఉన్న భక్తులను చూడండి, వారి బోధలో నుండి బ్రతుకును వేరు చేయలేం. కానీ ఈరోజు వాక్యం చెప్పే వారికేమో ప్రవర్తన లేదు, ప్రవర్తన ఉన్న వారికేమో వాక్యం చదవాలనే ఆసక్తి లేదు, వాక్యం చదివే వారికేమో ఎలా వివరించాలో తెలియదు, వివరించే వాడికేమో క్యారెక్టర్ లేదు, ఒకటి ఉంటే ఒకటి లేదు. కానీ దైవజనుడైన తిమోతికి పౌలు గారు చెప్తున్నారు, నీ మాటలు ఎంత ప్రాముఖ్యమో తిమోతి, నీ జీవితం కూడా అంతే ప్రాముఖ్యం. నువ్వు కమెంట్ చేయి, నువ్వు ఆజ్ఞాపించు, నువ్వు హెచ్చరించు, ఖండించు, నీకు ఆ ధైర్యం, నీకు ఆ ధన్యత దేవుడిచ్చాడు. అయితే నువ్వు ఖండించి, గద్దించి, వాక్యం చెప్పి, హెచ్చరించి, కమాండ్ చేయాలి అని అంటే నీ బ్రతుకు కూడా అలానే ఉండాలి. నీ యవ్వనాన్ని బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. నిజానికి తిమోతి విశ్వాసే, తిమోతి ప్రేమ చూపించేవాడే, తిమోతి అన్ని విధాలా తన జీవితం బాగుంది. మనకు 2 అధ్యాయంలో కనబడుద్ది. మాటలోను, ప్రవర్తనలోను ఎంత మంచివాడో చెప్పనా. తిమోతి గారు దైవజనుడు కాకముందు యవన దశలో ఉన్నప్పుడు తిమోతి గారి కోసం 2 ఊర్లు సాక్ష్యం ఇచ్చేవి. 2 ఊర్లు, 2 పట్టణాలు, లుస్త్రాలోను, దెర్బేలోను. లుస్త్రాలోను, ఆ మాట చూడండి ఒకసారి, అపోస్తుల కార్యములు అనుకుంటాను 16 అధ్యాయమా, అపోస్తుల కార్యములు 16 అధ్యాయం మొదటి వచనం. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను, ఈకొనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఎవరు? తిమోతి. ఒక యవనస్తుడు లుస్త్రాలోను, ఈకొనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడా? ఎస్. ఒక వ్యక్తి కొరకు 2 ఊర్లు మాట్లాడుకుంటున్నాయి అంటే తిమోతి సాక్ష్యం ఎలాంటిది? ఆ సాక్ష్యాన్ని ఆయన దైవజనుడు, ఆయన వయసు వచ్చేంత వరకు అలా కాపాడుకుంటూనే ఉన్నాడు. ఆయన మాటలకి తగ్గట్టు బ్రతుకుండేది, బ్రతుకుకు తగ్గట్టే బోధ ఉండేది. రోజు మన తెలుగు రాష్ట్రాల్లో బోధలను చూడండి, బోధకులను చూడండి. పరిశుద్ధత స్టేజ్ మీద కనపరుస్తారు, పరిశుద్ధత గృహంలో ఏమైంది? పరిశుద్ధత గృహంలో కనపరుస్తారు, పరిశుద్ధత బయటికి వెళ్ళినప్పుడు ఏమైంది? అంటే ఒక చోట ఉంటే ఒక చోట ఉండలేని బ్రతుకులు ఈరోజు బోధకులు మనవి.
ఈరోజు విశ్వాసులుగా కూడా మనం అంతే. సంఘంలో ఉన్నంతకాలం మనం పరిశుద్ధులు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ముసుగెలా తీస్తాం, ఇంకో ముసుగేస్తాం. సరే ఇంటికాడ కూడా పరిశుద్ధంగా ఉంటే ఇంటికాడ ఉన్న ముసుగు ఒకటి, మరి బయటికి వెళ్ళాక పని దగ్గర, ఉద్యోగాల్లో, చదువుల్లో అక్కడ వేరే ముసుగు. తిమోతి 2 ఊర్ల చేత మంచి సాక్ష్యం పొందిన వ్యక్తి. ఇలాంటోడు దైవజనుడైతే, దైవజనుడా నువ్వు ఆజ్ఞాపించి బోధించు, నీకు ధన్యత ఇచ్చాడు. ఏ విషయంలోనూ రాజీ పడే బోధొద్దు నీకు. అలా చెయ్యాలి అని అంటే ఎప్పుడు చేయగలరు చెప్పండి? రాజీ లేని పరిచర్య, క్యారెక్టర్ ఉన్నప్పుడు మాత్రమే చేయగలరు. పరిశుద్ధతను కాపాడుకున్నప్పుడు మాత్రమే రాజీ లేని మాటలు మాట్లాడగలరు. అందుకే కొన్ని ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఆ ప్రసంగం వింటున్నప్పుడు మీకు అర్థమైపోద్ది. విషయాన్ని దాటి మాట్లాడుతున్నాడు అనుకోండి, అక్కడున్న విషయాన్ని నొక్కి చెప్పలేకపోతున్నాడు, అక్కడ తడబడుతున్నాడు అంటే మీకు అర్థం కావాలి ఆ విషయంలో ఆయన ఏదో బాధపడుతున్నాడు, ఆ విషయంలో ఆయన ఏదో లోపం కలిగి ఉన్నాడు. కొంతమంది కొన్ని విషయాల దగ్గరికి వచ్చేసరికి లాంగ్ జంప్ తీసుకుంటారు. అది బైబిల్ చదివేవారికి, ప్రసంగాలను విని అబ్జర్వ్ చేసేవారికి మాత్రమే తెలుస్తుంది ఈ విషయాలు. ఎందుకు ఆ విషయంలో ఆయన బోధించలేడు కడాఖండిగా? ఎందుకు ఆ విషయంలో ఆయన అన్ఫిట్? ఎందుకంటే ఆ లోపం తనలో ఉంది, దాన్ని బోధించలేడు. బైబిల్ చెబితే అది తప్పని, కానీ తన జీవితం చెప్పట్లేదు, అప్పుడు బోధించలేడు. కానీ తిమోతికి చెప్తున్నాడు, నీ మాట, నీ ప్రవర్తన, నీ విశ్వాసం, నీ ప్రేమ అన్నీ బాగుంటే నువ్వు కమాండ్ చేసి బోధించగలవు, నువ్వు చదివితే నువ్వు చెప్పగలవు. కానీ ఈరోజు చదివి ప్రసంగాలు చేసేవారు లేరు, ఈరోజు బ్రతుకుల్ని కట్టుకుని ప్రసంగాలు చేసేవారు లేరు. చాలామంది చూడండి, చాలామంది చాలా మంచి విషయాలు చెప్పేవారు ఉన్నారు, కానీ బ్రతుకులు లేవు. పడిపోయే ఎన్నో మినిస్ట్రీలో మన కళ్ళ ముందే. కానీ ప్రభు అంటున్నాడు, ఇప్పటికి కూడా పనులు కావాలి, ఇప్పటికి కూడా. అందుకే పనులు కావాలని, పనుల్ని రెడీ చేయడానికే ప్రతి వారం అన్న చెప్తున్నాడు కదా, మనకు ఒక స్థలం కావాలి, అక్కడ కొంతమంది యవనస్తుల్ని రెడీ చేయాలి, వారిని సువార్థికులుగా లోకానికి పంపించాలి. ఎలాంటి సువార్థికులుగా? దేవునికి పనికొచ్చే సువార్థికులుగా. అందరిలాంటి సువార్థికులుగా పంపించడానికి కాదు ఇది, దేవునికి పనికొచ్చే బోధకులు కావాలి. ఆ రోజు ప్రభు అన్న మాట సమాజాన్ని చూస్తున్నప్పుడు జనులు విసిగిపోయి చెదిరిపోయి ఉన్నారు. ఈరోజు కూడా అలానే ఉంది సమాజం. ఇలాంటి విసిగిపోయి చెదిరిపోయి గుంపులుగా తిరుగుతున్న ఈ బిడ్డల్ని బాగు చేయాలి అంటే దేవుడు కోరుకున్న, ప్రభువు కోరుకున్న పనులు కావాలి, కాపర్లు కావాలి, కోతగాండ్రు కావాలి. అలాంటి వాళ్ళని రెడీ చేయాలి అని అంటే ఇప్పుడు మనకుంద ధన్యత ఇచ్చాడు. కానీ ఇది నెరవేర్చడానికి మనకి ఏది అవసరం ఉందో మనకు తెలుసు. ప్రభు మాట నెరవేర్చాలి అంటే ప్రార్థన ఒకటే కాదు, ఆ ప్రార్థనతో పాటు మన వంతు సహాయం కూడా మనం ఉండాలి. అది ఏ విషయంలోనైనా. పైగా మనం చేసేది ఒక బోధకుని రెడీ చేస్తున్నాం అంటే ఇప్పుడు గుర్తుంచుకున్నానని చెప్పి నాకు బాగా గుర్తు. ఒక సంఘాన్ని కట్టాలంటే సంఘం అంతని బాగు చేయని అవసరం లేదు. ముందు ఆ సంఘాన్ని సరి చేయాలి అంటే ఆ సంఘ పాస్ట్ను సరి చేస్తే సరిపోద్దట. ఎందుకు? ఈయన బాగుంటే సంఘం అంతా బాగుంటుంది. అలాంటిది మన మినిస్ట్రీ నుండి ఒక 100 మందిని, జస్ట్ అలా అనుకోండి, ఒక 100 మందిని ఇలా బయట పంపుతాం అనుకోండి, ఎన్ని సంఘాలను కట్టినట్టు? 100 సంఘాలను కట్టినట్టు. 100 సంఘాలు పక్కన పెడదాం, కనీసం ఒక్క బోధకును మనం రెడీ చేయడానికి మన వంతు మనం ఏం ప్రయాసపడుతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక సంఘాన్ని కట్టడం అంటే చిన్న విషయం కాదు, ఒక బోధకుని తయారు చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ మనకు అన్నీ ఉన్నాయి. జ్ఞానం ఉంది, క్యారెక్టర్ ఉంది, పరిశుద్ధత ఉంది, బోధకు తగ్గ బ్రతుకులు ఉన్నాయి, బ్రతుకుకు తగ్గ బోధే ఉంది, ఇన్నున్నాయి. రాజీ లేని పరిచర్య ఉంది, దేన్నైనా ఖండించేంత ఘనత దేవుడు మనకిచ్చాడు. దేవుడు దైవజనుడు అంటే ఎలా ఉండాలి అని అనుకున్నాడో అలాంటి దైవజనులు మన మధ్య ఉన్నారు. అయితే అలాంటి దైవజనులు రెడీ చేయడానికి మన దగ్గర ఏం లోపం ఉందో మీకు తెలుసు. దాని కొరకు ప్రార్థించండి, మిగిలిన విషయాలు అన్నీ చెప్తారు. దాని కొరకు ప్రార్థించండి. చేతనైనంత వరకు ఉన్నంత కాలంలో ఒక తిమోతి ఎలా అయితే తన బ్రతుకును కట్టుకుంటూ రాజీ లేని పరిచర్య చేశాడో, పౌలు గారు ఎలా అయితే ఎన్నో సంఘాలకి ఆయన పితామహుడయ్యాడో, ఎన్నో సంఘాలని నిర్మించి ఎందరినో రెడీ చేసిన ఒక మంచి దైవజనుడు పౌలు అయితే, అలాంటి పౌలు లాంటి ఒక మంచి పరిచర్ని చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. దానికి ప్రార్థన అవసరం ఉంది. అన్ని విధాల అన్ని అవసరతలు ఉన్నాయి. అన్ని మనసును పెట్టండి. మనం ఏ విధంగా అయితే సహకరించగలమో అన్ని విధాలా మనం చేతులు వేద్దాం. అలాంటి సేవకులను రెడీ చేసి, ప్రభు అన్నాడు కదా, విసిగిపోయి చెదిరిపోయిన గొర్రెల మీద ఎలా అయితే కనికర పడ్డాడు, అక్కడ మాట ఉంది, చెదిరిపోయిన వారి మీద దేవుడు కనికరపడి అలానే మనం కనికరపడి మనం మన బ్రతుకుల్ని కట్టుకుంటూనే
మన బోధని ప్రపంచానికి లేదా ఈ సమాజానికి వినిపిస్తూనే కొంతమందిని దేవుని దగ్గర చేరుద్దాం. ఇలా చేసే పనిలో మీరు ఒకవేళ ఫ్యూచర్లో బోధకులు అవ్వడం అనగానే ఇలా మైకు పట్టుకుని చెప్పడం ఇది కాదు మా ఉద్దేశం. ఎప్పుడు బోధకుడు అంటే మనం ఎక్కడ నిలబడినా సరే మన మాట దైవోక్తి వలె ఉండాలి. అది మన స్నేహితుల దగ్గర కావచ్చు, కుటుంబీకుల దగ్గర కావచ్చు, ఎక్కడైనా దేవోక్తి వలె మాట్లాడినట్టు మన మాటలుంటే మనం కూడా బోధకులమే. అలాంటి బోధకులు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాంటి బోధకులను రెడీ చేయడానికే మనం ఇష్టపడుతున్నాం. మనమే బోధకులుగా మారదాం మన కుటుంబాలకి, మన గ్రామాలకి. అంటే దానితో ప్రభు మనకు అనుగ్రహించిన గాక. తలవంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగల మా ప్రభువా, అవునయ్యా, రోజు మా రాష్ట్రాలను మేము చూస్తున్నప్పుడు తండ్రి ప్రజలకు భయపడి డబ్బుకు దాసోహమైపోయి క్యారెక్టర్ని కాపాడుకోలేక దేవా మీ దివ్య గ్రంథాన్ని చదవలేక పనికి రాని పని వారిగా అయిపోతున్న వారెందరో, వారందరికీ సేవకుని యొక్క ధన్యత ఏంటో మీరు తెలియజేయండి దేవా. వారికి ఇచ్చిన ధన్యతను కోల్పోకుండా ప్రభా, చెడిపోయిన లోకంలో ప్రభా వారి మాదిరిని ఎలా కనుపరచాలో వారిని సరిచేయండి. మరి ముఖ్యంగా మా సంఘం నుండి ఇక్కడ నుండి నిస్వార్థమైన సేవకులు మీరు లేవనెత్తండి. భవిష్యత్తులో మేము చేయబోయే ప్రతి ప్రాణిలో తండ్రి మీ ప్రణాళికను సిద్ధం చేసి ప్రభావ మమ్మల్ని ముందుకు నడిపించండి. మరిన్ని మాటలు మీకు మాన ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ తండ్రి, సంఘాన్ని తండ్రి మీరు ఇంకనూ ఎత్తి పట్టుకుంటూ అనేక మందికి దీవెనకరంగా మీరు మారుస్తారని ఆశపడచ్చు. క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.